హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సర్వీస్ను సంబంధించినటువంటి డెవలపర్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ మాట్లాడుకోబోతున్నాం. అది కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్. ఎందుకంటే మన చాలామంది సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది, ఇంటర్వ్యూస్లో ఎప్పుడు కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటిది వస్తున్నాయి సార్. సో సినారియో బేస్డ్ క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉన్నా కూడా, సో సింపుల్ అయినా కూడా ఆ క్వశ్చన్ను అడిగేటువంటిప్పుడు ఏంటంటే దాన్ని కాంప్లికేట్ చేసేసి ఇంటర్వ్యూస్ అనేటువంటి అడుగుతున్నారు. కాబట్టి సో మీరు కూడా ఆ క్వశ్చన్ అనేటువంటి సినారియో బేసిస్లో చెప్పండి. మేము సినారియో బేసిస్లో నేర్చుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్ అనేటువంటిది నేర్చుకుంటామని అయితే అడగడం జరిగింది. సో నేను దానికోసమనే ఏం చేశానంటే ఈరోజు ఒక చిన్న క్వశ్చన్, చాలా సింపుల్గా ఉండేటువంటి క్వశ్చన్ను నేను సినారియో బేసిస్లో చేసేసి ఆ సినారియో బేసిస్లో మీకు నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్ క్వశ్చనే, కానీ ఆ సినారియో చూసేసరికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నేను చేయగలుగుతానా లేదా అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఎలా చేయాలో నేను ఈరోజు వీడియోలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేటువంటి నేను చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, a technical support specialist at a large technology company is tasked with resolving a high volume of software incidents that were misclassified as hardware issues. So they are instructed to change the category of all incidents to hardware without updating system fields, ensuring accurate classification and avoiding potential system errors అన్నారు. ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్. చూడడానికి పెద్దగా అనిపించినా కూడా క్వశ్చన్ అయితే చాలా చాలా సింపుల్ అండి. ఏంటంటే ఒక టెక్నికల్ స్పెషలిస్టుగా మీరు సిస్టంలో వర్క్ చేస్తున్నారు అన్నారు. సరే, అది వర్క్ చేయడం అంతా కొద్దిసేపు పక్కకు పెడితే మీకేం టాస్క్ వచ్చిందట? సాఫ్ట్వేర్ అనేటువంటిది కేటగిరీ అనేటువంటి సాఫ్ట్వేర్గా క్రియేట్ అయినటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా సో మీరు హార్డ్వేర్గా మార్చాలి. ఇదే క్వశ్చన్ మెయిన్గా. సో కానీ దీన్ని ఎలా ఇచ్చారంటే కొంచెం సినారియో బేసిస్లో అంటే తిప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో మన భాషలో అనుకుంటాం క్వశ్చన్ తిప్పిస్తున్నారు అంటారు కదా. సో ఇలానే ఇక్కడ క్వశ్చన్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు. దీనిలో మనం చేయాల్సింది ఒకటే అండి. సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కడైతే ఆ కేటగిరీ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉందో ఆ కేటగిరీ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఇన్సిడెంట్ రికార్డ్స్లోని నేను కేటగిరీని సాఫ్ట్వేర్లో నుండి హార్డ్వేర్లోకి మార్చాలి. అది కూడా సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటిది మారకుండా, అంటే అప్డేటెడ్ అనేటువంటి మారుతూ ఉంటాయి కదా. సో అప్డేట్ అయిపోయింది, ఇప్పుడే అప్డేట్ అయిపోయిందని చెప్తూ ఉంటుంది కదా, అది మారకుండా మనకు మారాలట. సో మరి ఎలా మారుతుందో నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, ఓకేనా? సో మారకుండా ఎలా నేను చేస్తానో చూపిస్తాను. చూడండి ఇక్కడ. సో దీనికోసం నేను నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లోకి అయితే వెళ్తున్నాను. పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్సిడెంట్ టికెట్స్ ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క అప్డేటెడ్ యొక్క వాల్యూ ఏంటనేటువంటి క్లియర్గా చూద్దాం. దానికోసం ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అన్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్సే కదా. సో ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ అయితే దీనిలో ఫస్ట్ మనకు అప్డేటెడ్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఎన్ని రోజుల క్రిందట ఆ ఇన్సిడెంట్స్ అనేటువంటి అప్డేట్ చేయబడ్డాయి అనేటువంటి ఫస్ట్ నేను తెలుసుకున్న తర్వాత దాని మీద స్క్రిప్ట్ రాస్తే బాగుంటుంది కదా. సో దానికోసమనే నేను సింపుల్గా ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించినటువంటి అప్డేటెడ్ చూస్తే చూడండి, ఇవన్నీ అప్డేటెడ్ కదా. సో 1 year బ్యాక్, 24 days బ్యాక్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మనకి ఏం కావాలా? కేటగిరీ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు అప్డేట్ చేయబడ్డాయో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు 5 years ago అప్డేట్ చేయబడినాయి. సో ఇవన్నీ చూడండి, ఏది కూడా ఏ ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో అప్డేట్ చేసినటువంటి రికార్డ్ అయితే కాదు. ఇవన్నీ కూడా ఎప్పుడూ అప్డేట్ చేసినటువంటి రికార్డ్సే కదా. అప్డేట్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ అప్డేట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? మనం ఏ చిన్న మోడిఫికేషన్ జరిగినా ఫామ్ మీద కానీ రికార్డులో ఏ చిన్న అప్డేషన్ జరిగినా ఎవరు అప్డేట్ చేశారనేటువంటి క్లియర్గా అక్కడ మెన్షన్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఆ సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటిది అప్డేట్ కాకుండా మనం ఒక ఫీల్డ్ యొక్క వాల్యూను అప్డేట్ చేయాలా. సో మరి ఎలా చేస్తున్నాను అనేటువంటిది స్క్రిప్ట్ ద్వారా మనం చూద్దాం. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేటువంటిది రాయబోతున్నాను అనుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేటువంటిది రాద్దాం. డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అన్నాను. సో చూడండి, ఇక్కడ స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది కదా. సో స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ లోపల నేను క్లిక్ చేయగానే మనకు 2 sides, ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటి స్క్రిప్ట్ రాయడానికి ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఆ స్క్రిప్ట్ రాసినటువంటి స్క్రిప్ట్ యొక్క రిజల్ట్ అనేటువంటి రైట్ సైడ్ అయితే కనబడుతుంది. సరే, ఓకే. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం స్క్రిప్ట్ అయితే రాద్దాం. సో చాలా సింపుల్గా ఉంటుంది. స్క్రిప్టింగ్ అనేటువంటిది
చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ క్వెరీకి. కానీ మనం అప్డేట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఎక్కడైతే మనం అప్డేట్ చేస్తున్నామో అప్డేట్ చేసినప్పుడు సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటిది మారకూడదు. అదొక్కటే మనకు కావాల్సింది. కాబట్టి వార్ జిఆర్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ అన్నాను. మరి ఏ టేబుల్‌లో నేను రికార్డ్స్‌ని మార్చబోతున్నాను అంటే ఇన్సిడెంట్ టేబుల్‌లోని కాబట్టి ఇన్సిడెంట్ అనేటువంటిది తీసుకున్నాను. సో జిఆర్ డాట్ యాడ్ యాక్టివ్ క్వెరీ అన్నాను. సో యాక్టివ్లో ఉన్నటువంటి రికార్డ్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ సో తీసుకున్న తర్వాత జిఆర్ డాట్ క్వెరీ అన్నాను. సో జిఆర్ డాట్ క్వెరీ అనేసి ఇక్కడ రాసుకొని చూద్దాం. జిఆర్ డాట్ క్వెరీ అనేసి మనకు వైల్ స్టేట్మెంట్ అనేటివి రాసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క రికార్డ్ మీదకి వెళ్ళేసి మనం వెరిఫై చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే వైల్ అనేటువంటి దాన్ని టైప్ చేసుకున్నాను అనుకోండి. వైల్ అని టైప్ చేసేసి ఏంటి జిఆర్ డాట్ నెక్స్ట్ అన్నాను. సో అంటే ఒక్కొక్క రికార్డ్ మీదకి వెళ్ళి అది వెరిఫై చేసుకుంటుంది. ఓకే, సో దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ జిఆర్ డాట్ ఇప్పుడు ఏమంటున్నాను కేటగిరీ కదా. సో కేటగిరీ అనేటువంటిది జిఆర్ డాట్ నేనేం చేస్తున్నాను ఇక్కడ జిఆర్ డాట్ కేటగిరీ అనేటువంటి తీసుకొని దానిలోకి నాకు ఏం కావాలి కేటగిరీ అనేటువంటిది కాస్త నేను హార్డ్వేర్గా మారిపోవాలి. అయితే ఒక చిన్న మనం ఏంటి ముందు మనం రాసుకోవడం మిస్టేక్ చేసాం. ఏం మిస్టేక్ చేసాం? మిస్టేక్ అని ఏం లేదు, ఇంకా రాయలేదు అది. సో ఏంటి అంటే ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ యాడ్ యాక్టివ్ క్వెరీ అన్నారు కదా. యాక్టివ్ క్వెరీ మనకు అవసరం లేదు. మనకి ఏం కావాలా ఈ ఇన్సిడెంట్ టేబుల్లోని ఓన్లీ కేటగిరీ అనేటువంటిది మనకు సాఫ్ట్వేర్ ఉన్నటువంటి రికార్డ్స్ని తెచ్చుకోవాలి. ఆ రికార్డ్స్ మీదనే మనం హార్డ్వేర్గా మార్చాలి, అంతే కదా. సో జిఆర్ డాట్ యాడ్ క్వెరీ అనేటువంటి తీసుకొని మన ఫస్ట్ పారామీటర్లు ఏం రాసుకుంటున్నాం ఆ ఫీల్డ్ యొక్క నేమ్ రాసుకుంటున్నాము. ఏమని దాని యొక్క కేటగిరీ అనేటువంటి తీసుకున్నాను, అంతే కదా. బ్యాక్ అండ్ నేమ్ అనేటువంటిది ఆ కేటగిరీ యొక్క బ్యాక్ అండ్ నేమ్ అనేటువంటి కేటగిరీ ఉంది. కామా పెట్టుకొని నేను ఏమంటున్నానంటే ఇక్కడ సింగిల్ కోట్స్ మధ్యలో సాఫ్ట్వేర్ అని రాస్తాను అనుకుందాం. సో అంటే అర్థం ఏంటి ఈ ఇన్సిడెంట్ టేబుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ యొక్క రికార్డ్స్ మాత్రమే తెచ్చుకుంది, అన్ని రికార్డ్స్ కాదు. ఒకవేళ పొరపాటున అక్కడ యాడ్ యాక్టివ్ క్వెరీ అని అలానే ఉంచాను అనుకోండి అన్ని యాక్టివ్లో ఉన్నటువంటి క్వెరీస్ పైన పనిచేస్తుంది. అది మనకు అలా కాదు, మనకు ఓన్లీ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి రికార్డ్స్ పైన మాత్రమే పని చేయాలా. రైట్. సో నేను జిఆర్ డాట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్స్ టు హార్డ్వేర్గా అన్నాను. అంటే జస్ట్ హార్డ్వేర్ అనేటువంటిది కాస్త కేటగిరీలో పెట్టబడుతుంది. సో మరి ఇంకా మనం చేయాల్సింది ఏంటి జిఆర్ డాట్ ఆటో సిస్ ఫీల్డ్స్ అనేటువంటిది ఉంది. అంటే ఏంటి ఆటోమేటిక్గా సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటిది మాడిఫై చేయడం అనేటువంటిది ఆపేస్తున్నాను. కాబట్టి దాన్ని నేను ఫాల్స్ అనుకున్నాను అనుకోండి. సో దట్స్ ఆల్. ఫాల్స్ అనుకొని నేను ఏమన్నాను జిఆర్ డాట్ అప్డేట్ అంటున్నాను. ఎందుకంటే అప్డేషన్ అయితే జరగాలి కదా. సో అప్డేషన్ కోసం ఏంటంటే నేను సింపుల్గా ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చామో ఫాల్స్ అనేటువంటిది ఇచ్చాను అంటే ఏంటి సో ఆ సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటిది మాడిఫై కావట్లేదు. అది వరకైతే మనకు క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఎక్కడైతే ఈ యొక్క రికార్డ్స్ అనేటువంటిది అప్డేట్ కావాలి కదా. మనం వాల్యూ పెట్టడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, అప్డేట్ కావాలి. కాబట్టి నేను అప్డేట్ అనే దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా రన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను అనుకుందాం. ఎప్పుడైతే నేను రన్ అనే దాని మీద క్లిక్ చేస్తానో క్లిక్ చేయగానే ఏమవుతుంది నాకు తెలిసి నా దగ్గర ఎన్నైతే సాఫ్ట్వేర్ అనేటువంటి ఫీల్డ్స్ ఉన్నాయో అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కేటగిరీస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఏం కావాలట హార్డ్వేర్గా మారిపోవాలి. సో చూద్దాం ఒకసారి. కొంచెం కొన్ని సెకండ్స్ టైం తీసుకుని అది మారిపోతుంది. కారణం ఏంటంటే సో అది ఎగ్జిక్యూషన్ కోసం కొంచెం టైం తీసుకుంది. రైట్. సో ఇక్కడైతే 100% మారినట్టుగా అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. చూద్దాం ఒకసారి మరి మారాయా లేదా. సో ఎలా ఉన్నాయనేటువంటి చూసే ప్రయత్నం చేస్తే సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూడండి 5 years ఇవన్నీ ఉన్నాయి కదా. రైట్. నేను మాడిఫై చేశాను. ఇప్పుడు మాడిఫై చేసిన తర్వాత ఏదైనా ఒక రికార్డ్ని రెఫరెన్స్గా చెక్ చేసుకుందాం మనం. ఎందుకంటే హార్డ్వేర్గా మారిపోతే అన్నింటిలో కలిసిపోతాయి కదా. సరే నేను ఒక రికార్డ్ను నెంబర్ను కాపీ చేసుకొని నేను రీఫ్రెష్ కొట్టగానే ఏమైపోయాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏమి రికార్డ్స్ లేవట, ఓన్లీ హార్డ్వేరే ఉన్నాయట. రైట్. నేను ఇప్పుడు వెరిఫై చేసుకోబోతున్నాను ఇక్కడ. సో ఆ రికార్డ్ నేను ఓపెన్ చేయగానే ఏ విధంగా మారింది ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఉండే కదా ఇప్పుడు హార్డ్వేర్గా మారిపోయింది. అండ్ ఇక్కడ అప్డేటెడ్ మీదకి వెళ్ళగానే మీరు చూడండి ఒకసారి లేబులింగ్ అనేటువంటిది ఏం కనబడుతుంది 5 years బ్యాక్ మాత్రమే అప్డేట్ అయ్యేట, అంటే ఈ మధ్య కాలంలో అప్డేట్ అనేటువంటిది కాలేదు. సో అప్డేట్ అనేటువంటిది కాకుండా ఉంది అని చెప్పడం అయితే జరిగింది. అర్థమైంది కదా. ఇంత సింపుల్గా ఉంటుంది. అంటే సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటిది నేను మార్చకుండా సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటి మనం ఏది చేసినా అప్డేట్ అవుతూ ఉంటుందండి. సో మనం ఏం అప్డేట్ చేసామనేటువంటి క్లియర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ నాకు ఒక స్క్రిప్టింగ్ ద్వారా సిస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటి మార్చకుండా నేను అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ వాల్యూ అనేటువంటిది మార్చడం జరిగింది.
ఓకేనా? సో ఇలా గనుక మీరు ఒక ఇంటర్వ్యూయర్ ఎవరైతే క్వెషన్ అడుగుతున్నారో ఆ క్వెషన్‌ను క్లియర్‌గా అర్థం చేసుకొని, దాంట్లో మీనింగ్‌ని అర్థం చేసుకొని గనుక మీరు ఆన్సర్ చెప్పగలిగితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేయడం అనేటువంటిది ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. క్వెషన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సినారియోస్‌ని ఎక్కువగా వినే ప్రయత్నం చేయండి. ఆ సినారియోస్‌ని అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగానే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంటర్వ్యూస్‌లో కూడా సక్సెస్ కావచ్చు. ఓకేనా? ఆ క్వెషన్ చెప్పగానే కన్‌ఫ్యూజన్ అనేటువంటిది అయ్యారనుకోండి, ఎప్పుడైతే మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారో ఆటోమేటిక్‌గా మీకున్నటువంటి నాలెడ్జ్ కాస్త ఎరేజ్ అయిపోతుంది. సో, కాబట్టి అది గుర్తుంచుకోండి. తెలిసిన వాటిని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండేటువంటి సిట్యుయేషన్స్ ఇక్కడి నుండే వస్తాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీ అందరికీ సో, ఇంటర్వ్యూ ఏదైతే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు గానీ, ఇంటర్వ్యూ క్వెషన్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా దాని క్వెషన్ వినేసి సో, సింపుల్‌గానే ఉంటుంది. ఆన్సర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. బట్ ఆలోచించి దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో, ఇంకా మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ గనుక మీ దగ్గర ఏమైనా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయనుకోండి. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉండేదంటే మన కామెంట్స్‌లో పెట్టండి. మీరు అడిగిన ఇంటర్వ్యూ క్వెషన్స్‌కు ఖచ్చితంగా నేను ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే. సో, దాని ద్వారా నేను మిగతా వాళ్ళందరికి కూడా కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటనేటువంటి విషయాలు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, సో, ఇప్పటివరకు మన ఛానెల్‌ను ఫాలో అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేదేంటంటే వీడియోను లైక్ చేయండి. అండ్ దాంతో పాటుగా సో, ఇప్పటివరకు ఎవరైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంటర్వ్యూ క్వెషన్ లేదా ప్రాజెక్ట్‌తోని మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటాను. మీకు ఏ రకమైనటువంటి కామెంట్స్ అయినా కూడా హ్యాపీగా కామెంట్స్‌లో పెట్టేయండి. తప్పకుండా నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.